వెల్కమ్ టు లోకల్ న్యూస్. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేయాలి. చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా జడ్జ్. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఇన్స్పైర్. అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతిబింబించాలని సూచన. మిసైల్, శాటిలైట్, చంద్రయాన్, ఆర్యభట్ట ఉపగ్రహాల ప్రదర్శన. తెలంగాణలో విద్యారంగం కుంటుపడిందని బీజేపీ ఆరోపణ. పట్టభద్రుల ఉపాధ్యాయుల ఏజెన్సీలను గెలిపించాలని విజ్ఞాపన. కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. గ్రామస్తులు అనుమతిస్తే శివాలయ పునర్నిర్మాణం చేపడతాం. శతాబ్దాల ప్రాచుర్యం కలిగిన ఆలయాన్ని సందర్శించిన మాధవానంద సరస్వతి, మైనంపల్లి హనుమంతరావు. పని ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు నేరమని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. పనిచేసే మహిళా ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా క్షోభకు గురి కావద్దని సూచించారు. లైంగిక వేధింపుల చట్టం 2013పై అవగాహన కల్పించారు. అన్ని చోట్ల హైకోర్టు అనుమతితో కమిటీలు వేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని నిజామాబాద్ జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. అయితే పనిచేసే ప్రదేశంలో స్త్రీలపై లైంగిక వేధింపులు పెరుగుతుండటం వారి ప్రగతికి ప్రతిబంధకంగా మారుతుందన్నారు. వేధింపులు, దాడులు మహిళల్లో అభద్రతను పెంచే పోటీ ప్రపంచంలో వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు. శారీరకంగా, మానసికంగా వారిని క్షోభకు గురి చేస్తున్నారని జిల్లా జడ్జి జస్టిస్ కుంచాల సునీత పేర్కొన్నారు. గురువారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మహిళలు పనిచేసే చోట జరుగుతున్న లైంగిక వేధింపులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు. స్త్రీలపై అత్యాచారానికి పాల్పడినా, శారీరక సంబంధం పెట్టుకోమని బలవంతం చేసినా, వారితో అశ్లీల పదజాలం వాడినా, అశ్లీలంగా ఎటువంటి సైగలు చేసినా, అశ్లీల చిత్రాలు తీసినా, చూపించినా, శారీరకంగా గాని మానసికంగా గాని వారిని ఎటువంటి లైంగిక ఇబ్బందులకు గురి చేసినా అవి లైంగిక వేధింపుల క్రిందికి వస్తాయని పేర్కొన్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యాలయం, ప్రభుత్వ రంగ సంస్థ, ప్రైవేట్ సంస్థ, ప్రభుత్వ ప్రైవేట్ కర్మాగారం, విద్యా సంస్థ, ప్రభుత్వ ప్రైవేట్ అనుబంధ సంస్థ, సొసైటీ, ట్రస్ట్, ఎన్జిఓ, సేవలందించే సంస్థ, ఆసుపత్రులలో మహిళలపై లైంగికంగా వేధిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో లేదా షీటిం, భరోసా కేంద్రాలలో ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురి కాకుండా అందుకు సంబంధించిన పని, పరిశ్రమలు లేదా కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పనిచేసే చోట మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేసినట్లయితే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయని తెలిపారు. గృహహింస చట్టం ప్రతి మహిళకు గృహహింస నుంచి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. ఈ చట్టం స్త్రీలను వారి భర్త, భార్య సంబంధాలలో హింస నుండి మాత్రమే కాకుండా వారు గృహ సంబంధంలో ఉన్న వ్యక్తులతో ఒకే ఇంట్లో నివసించే మహిళలను కూడా రక్షిస్తుంది. ఇది స్త్రీలను వివాహం ద్వారా వారి సంబంధాలలో హింస నుండి రక్షిస్తుందన్నారు. లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా మహిళలు న్యాయ సలహాలు, సూచనలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. సలహాల కోసం 1510 నంబర్కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం యువత సోషల్ మీడియాలో వివిధ ఛాయాచిత్రాలు, వీడియోలు భద్రంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఫోటోలు, వీడియోల ద్వారా సైబర్ నేరగాళ్లు పన్నాగం వేసి మహిళలను వేధిస్తున్నారని, వారి ఖాతా నుంచి డబ్బులు కాజేస్తున్నారని తెలిపారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుండి వచ్చిన ఫోన్ కాల్స్, ఖాతా నుంచి డబ్బులు కాజేయడం జరిగితే వెంటనే పోలీసులను స్పందించి ఫిర్యాదు చేయాలని వివరించారు. అలాగే ప్రస్తుతం మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, అలా జరగకుండా తమ ఇళ్లలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి వివరించాలని తెలిపారు. ఈ చట్టం స్త్రీలు పనిచేసే ప్రదేశాల్లో వారిపై లైంగిక వేధింపులను అరికట్టడానికి, అదే సమయంలో ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తూ తప్పుడు ఫిర్యాదులను చేయవద్దని కోరారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో పనిచేసే మహిళలు 10 మంది గాని అంతకంటే ఎక్కువ ఉద్యోగులు ఉన్నట్లయితే అక్కడ ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఇంటర్నల్ కమిటీ సభ్యుల పేర్లు, సెల్ నంబర్లు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వారి కార్యాలయాల్లో అందరికీ కనిపించే విధంగా బోర్డు ఉండాలన్నారు. అక్కడ పనిచేసే మహిళా వేధింపులకు గురి అయితే ఆ ఇంటర్నల్ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చన్నారు.
ఈ కమిటీ విచారణ జరిపి వారి సర్వీస్ రూల్స్ ప్రకారం చర్య తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ సిపి సింధు శర్మ, అదనపు డీసీపీ అడ్మిన్ బస్వారెడ్డి, ఏసీపీ రాజా వెంకటరెడ్డి మహిళలు పాల్గొన్నారు. ఎవరో ఒకళ్ళు చెప్పేవాళ్ళు, అర్థమయ్యేలాగా చెప్పేవాళ్ళు ఉండాలి. కాబట్టి ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్లో మనకి మీడియేషన్ వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు ట్రైన్డ్ వాలంటీర్స్. ఎట్లా మాట్లాడాలి, మీకు ఎలా చెప్పాలి, అంటే అవతల వ్యక్తిది తప్పైతే ఎట్లా సర్ది చెప్పాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి మీకు అట్లాంటి సమస్యలు ఏమున్నా కానీ మా న్యాయసేవాధికారి సంస్థ తరపు నుంచి మీరు సంస్థ ద్వారా ఈ కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్స్ని కూడా సంప్రదించవచ్చు. మీ కేసులు అక్కడ చాలా త్వరితంగా పరిష్కారం అయిపోతాయి. ఇప్పటి వరకు మాకు చాలా కేసెస్ అక్కడ అప్లికేషన్స్ రావడం జరిగింది. అన్నీ కొన్ని అయితే 1-2 రోజుల్లోనే పరిష్కారం అయిపోయి ఫ్యామిలీస్ అందరూ చక్కగా కలిసి ఉన్న సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కూడా మీరందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే జనరల్గా మనం చూస్తాం, అంటే ఏదైనా అసలు ఒక అఫెన్స్ జరగడానికి కారణం ఏంటంటే ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తుంది ఇంట్లో గృహహింసలు, అంటే అత్తాకోడళ్ళ మధ్య తగాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి అసలు అంటే మన ఆలోచన విధానమే. ఫస్ట్ మన ఆలోచన విధానం మారితే అసలు ఇట్లాంటి అఫెన్సెస్ జరిగే అవకాశము తగ్గిపోతుంది. మనకి చట్టాల సహకారం తీసుకోవాల్సిన అవసరం అయితే అసలు రానే రాదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు అత్తగారు ఉన్నారనుకోండి, సరే ఒక పేరెంట్స్ ఉన్నారు, కూతురికి పెళ్లి చేస్తారు. కూతురు అల్లుడు చక్కగా కూతురికి హెల్ప్ చేస్తాడు, కూతురు చెప్పిన మాట వింటాడు, ఇవన్నీ ఆ అమ్మాయి ఎంత చెప్తే అట్లా మంచిగా చూసుకుంటాడు. అప్పుడు అల్లుడు గురించి మనం ఏమంటాం చెప్పండి? మా అల్లుడు బంగారం, అసలు మా అమ్మాయిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు, అసలు మా అమ్మ ఏది అడిగితే అది, మా అమ్మ ఎట్లా చెప్తే అట్లా వింటాడు, కూర్చోమంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలలో పెంచే ఉద్దేశంతో ట్రస్మా మరియు ఉమెన్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో మిసైల్స్, శాటిలైట్స్, చంద్రయాన్, ఆర్యభట్ట తదితర ఉపగ్రహాల తదితర నమూనాలను నిజామాబాద్ ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రదర్శించారు. నిజామాబాద్ నగరంలోని ఉమెన్స్ కళాశాల గ్రౌండ్ లో ఉమెన్స్ కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో మిజైల్స్, శాటిలైట్స్, చంద్రయాన్, ఆర్యభట్ట తదితర ఉపగ్రహాల తదితర నమూనాలను ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్ లో ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకి సుమారుగా 5,000 మంది విద్యార్థులు హాజరై ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు పి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పిల్లలలో పెంచే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. విద్యార్థులు చాలా ఆసక్తిగా గమనించారని, ప్రదర్శనలో పాల్గొన్న ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు చక్కగా ప్రతి ఐటమ్ ని వివరంగా తెలియజేయడం బాగుందన్నారు. ట్రస్మా అధ్యక్షులు నిత్యానందం మాట్లాడుతూ నిజామాబాద్ లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మాకు గర్వకారణంగా ఉందని, ఇలాంటి కార్యక్రమాలు వివిధ మండలాల్లో కూడా ఏర్పాటు చేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తామని, దానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ పద్మనాభరెడ్డి, కమిటీ మెంబర్లు సరళ, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొనగా ట్రస్మా కార్యదర్శి గోజూరి అరుణ్, పట్టణ అధ్యక్షులు ధర్మరాజు, కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి నాగరాజు, రాష్ట్ర సలహాదారులు మోహన్, కళాశాల అధ్యాపకులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మారే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచే వాళ్ళు సైన్స్ దాని విషయం కానీ, స్పేస్ కానీ, రాకెట్స్ కానీ వాటి గురించి ఒక అవగాహన వస్తుంది. ఆ ఫీల్డ్కి పోయే పాసిబిలిటీ ఉంటుంది. దీని మెయిన్ ఏంటంటే సతీష్ రెడ్డి గారు మన అబ్దుల్ కలాం ఫౌండేషన్ దాంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ప్రెస్ తరఫున, మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. ఇక్కడ ఉమెన్స్ కాలేజ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఇస్రో వారి ప్రాజెక్ట్స్ ఎగ్జిబిషన్ని మన ఇందూరు పట్టణంలో ఇది నడిబొడ్డులో ఉండడం వలన ఇక్కడ మేము దీన్ని సెలెక్ట్ చేసి ఈ ఉమెన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఈ ఇస్రో వారి ప్రాజెక్ట్స్ని అంతా ఎగ్జిబిషన్కి పెట్టడం జరిగింది. దీంట్లో ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా పెద్ద మిషన్ ఇది. ఈ డిఫెన్స్ పార్ట్ని మనం ఇస్రోకి, శ్రీహరికోటలో ఉన్న ఇస్రోకి అందరికీ
వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు డిఫెన్స్ కాబట్టి పర్మిషన్ ఇవ్వడానికి ఇబ్బంది అని మన ఇస్రో డిఆర్డిఓ మాజీ చైర్మన్ గారు సతీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు ఒక ప్లాన్ చేసి అందరు స్టూడెంట్స్ కూడా దీన్ని. తెలంగాణలో విద్యారంగం కుంటుపడిందని పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి అన్నారు. విద్యారంగంలోనే కాకుండా అన్ని రంగాలలో అభివృద్ధి కుంటుపడిందని వాపోయారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన అన్నారు. నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్లో పట్టభద్రుల ఉపాధ్యాయ బీజేపీ అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థులుగా పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా కొమరయ్య, సరోత్తం రెడ్డిలు పోటీలో నిలుస్తున్నారు. మేధావులైన తెలంగాణ ప్రజలు ఆలోచన చేసి నేటి ప్రభుత్వ తీరును ఆలోచన చేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని అంజిరెడ్డి కోరారు. శాసన మండలిలో ప్రజల తరపున గొంతుకై ప్రజా సమస్యల పట్ల పోరాడుతామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచకుండా కాలయాపన చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్లు కానీ అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పరిపాలనతో విసిగెత్తిపోతాం. తిరోగమనం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ 3 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ పెంచితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇయ్యలేని చేత కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ 3 సంవత్సరాలు పెంచుతా ఉంది. ఒకవైపు గ్రాడ్యుయేట్స్ చదివి ఉద్యోగాలు లేక తల్లిదండ్రులకు భారమై అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వీరు 6 గ్యారెంటీల పేరు మీద ప్రజలతోటి మీ యొక్క గ్యారెంటీ కూడా అమలు పరచక ఈరోజు మళ్ళీ కొత్త కథ తీసుకొస్తారు. మొన్న మనం చూసినాం, మా గ్యారంటీ అమల్లో 4 రేపే మీ ఖాతాలో పడతాయి, రేపే రేషన్ కార్డు వస్తుంది, రేపే ఇందిరమ్మ ఇల్లు మీ అకౌంట్లో పడతాయి 5 లక్షల రూపాయలు అని చెప్పి ఏ ఒక్కరికన్నా వచ్చిందా అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకొక వైపు భారతీయ జనతా పార్టీ ఒక కమిటెడ్ పార్టీ, మాట ఇస్తే నిలబడితే పార్టీ, అన్ని వర్గాల ప్రజలతో కలుపుకునే పార్టీ. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కానీ భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాం. కారణం భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పనిచేసే పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ, అన్ని వర్గాల ప్రజలకు పనిచేసే పార్టీ. కనుక మేధావులకు, టీచర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ సమస్యలు తీరాలన్నా భవిష్యత్తులో మీ ఫ్యామిలీ కానీ ఇతర ఏదైనా కానీ ఈరోజు సంక్షేమ పథకాలు కానీ ఎడ్యుకేషన్ రంగంలో కూడా అభివృద్ధి చెందాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ దానికి రాబోయే రోజులలో తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కనుక మీరందరూ కూడా దయచేసి మేము చేతులు నా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్రంలో 2 టీచర్ ఎమ్మెల్సీలకు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు భారతీయ జనతా పార్టీ 3 అభ్యర్థులను ప్రకటించిన సంగతి మీ అందరికీ తెలిసిందే. టీచర్ల సమస్యల మీద, అదేవిధంగా పట్టభద్రుల సమస్యల మీద గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ కానీ, ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఉపాధ్యాయుల సమస్యల మీద కానీ, పట్టభద్రుల సమస్యల మీద కానీ ఏ రోజు మాట్లాడింది లేదు. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసింది లేదు. ఉపాధ్యాయుల సమస్యలైనా, పట్టభద్రుల సమస్యలైనా
భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం పైన, ఈనాడు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నటువంటి పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల మీద, గత ప్రభుత్వం మీద పోరాటం చేసి కార్యకర్తలు నాయకులు జైలుకు పోయినటువంటి సంగతి ఉపాధ్యాయ సోదరులారా మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచించేటటువంటి ఉపాధ్యాయ సోదరులారా, టిఆర్ఎస్ కాంగ్రెస్ ఆ రెండు రాజకీయ పార్టీల నైతికత, వారి యొక్క ఆలోచన విధానం మీ అందరికీ తెలుసు. ఈరోజు మీ సమస్యల మీద అడగలుగున ప్రభుత్వాలను నిలదీస్తూ మీ సమస్యల పరిష్కారం కొరకు పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, మరి అదేవిధంగా మిగతా ఇద్దరు ఉపాధ్యాయ అభ్యర్థులైనటువంటి మల్క కొమరా గారికి కార్యక్రమంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి అంజిరెడ్డి గారు, అట్లాగే టీచర్స్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి కొమరయ్య గారిని, చదువుకున్న అందరూ కూడా, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళందరికీ కూడా భారతదేశం భవిష్యత్తు, ఈ రాజకీయంలో ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వాలు చేస్తున్నటువంటి మాటలు, అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట, చేస్తున్నటువంటి పనితీరు అందరికీ తెలిసిందే. కాబట్టి చదువుకున్న అందరూ కూడా ఇవాళ ఆలోచించాల్సిన సమయం ఉన్నది. ఎట్టి పరిస్థితుల్లో నిజామాబాదు, ఆదిలాబాదు, మెదక్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అయినటువంటి అంజిరెడ్డి గారిని గెలిపించాలి, అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అయినటువంటి కొమరయ్య గారిని గెలిపించాలని చదువుకున్న వారికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆలోచన, వివేకము, భవిష్యత్తు గురించి ఎలా ఉండాలి అని ఆలోచించేటువంటి చదువుకున్న వాళ్ళందరికీ కూడా రాజకీయ ఉపన్యాసాలు అవసరం లేకుండా నిజంగా ఎవరైతే దేశం కోసం పనిచేస్తున్నారో వారి తరపున నిలబడ్డ ఈ వ్యక్తులను గెలిపించాలని చెప్పి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే వారిని ఎమ్మెల్సీకి మనిషిలోని చెడు గుణాలు తొలగిపోయి మంచిని అలవర్చుకునేందుకు గాను మాళ్లధారణ ఆచరిస్తున్నారు. శివరాత్రికి ముందు శివ దీక్షను ఆచరించిన వారికి మంగళహారతులతో మహిళలు స్వాగతం పలికారు. బాన్స్వాడలో శివస్వాములు 41 రోజుల మండల దీక్షను అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేసి ఇరుముడి కట్టుకుని శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీశైలం చేరుకుని మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుని తమ ఇరుముడులను భక్తి శ్రద్ధలతో సమర్పించి వస్తారు. ఈ యాత్ర సుభాష్ గురుస్వామి నేతృత్వంలో 22వ సారి పాదయాత్రగా వెళ్తున్నారు. బాన్స్వాడ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నట్టు స్వాములు తెలిపారు. ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఇది బాన్స్వాడ సన్నిధానం నుంచి 22 పాదయాత్ర శ్రీశైలం. ఈ పాదయాత్ర మన బాన్స్వాడ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అందరూ క్షేమంగా ఉండాలని లోక కళ్యాణార్థం శ్రీశైల పాదయాత్ర చేపట్టడం 22వ సారి ఇది. విప్లవోద్యమ కార్యశీలి సిపిఐఎంఎల్ మాస్లైన్ నేత అమరజీవి కె యాదగిరి స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మిద్దామని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ పిలుపునిచ్చారు. త్యాగాల ఒరవడికి నిదర్శనం కర్ణాటి యాదగిరి అని ఆయన పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని గడకల్ గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మాస్లైన్ నేత యాదగిరి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ యాదగిరి జిల్లాలో విప్లవోద్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్తంభం లాంటి వాడని అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికీ ఆదర్శంగా నిలిచాడని అన్నారు.
సిరికొండ మండలంతో పాటు భీమ్గల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్టు యోధుడు యాదగిరి అని పేర్కొన్నారు. యాదగిరి కుల వివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కృషి చేస్తాడని, ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించడమే అని ప్రభాకర్ అన్నారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ సభ్యులు పి రామకృష్ణ, సిరికొండ మండల కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, పార్టీ సీనియర్ నాయకులు పి నడిపిరాములో, గడకోల్ గ్రామ కార్యదర్శి ఎం లింబాద్రి, ఆర్ దామోదర్, బి బాబన్న, పి రమ, ఆర్ పుష్పలత, బి మానస, ఎస్ గంగమణి, ఈ రమేష్, బి కిషోర్, ఎండి అనీస్, జి కిరణ్, ఎస్ కిషోర్, కట్టరాములు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అన్న నారాయణపురం, అక్కడ కూడా పక్క గ్రామమే. అన్నకు 17 సంవత్సరాలు, అక్కకు 11 సంవత్సరాలు పెళ్ళినాటికి. పెళ్ళైన తర్వాత కొంతకాలం అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోను, ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నిజామాబాద్కు ట్రాన్స్ఫర్ అయ్యి వస్తే అప్పటికి అన్నకు రాజకీయాలు లేవు. అక్కకి ఏం చెప్పుకొని వచ్చిండు, మనం ఒక ప్రభుత్వ ఉద్యోగంలో మనం నిజామాబాద్ పోతున్నాం, మంచి సుఖవంతమైన హాయి జీవితాన్ని మనం అనుభవించవచ్చు, ఇక్కడ మీ తల్లిదండ్రులు వదిలిపెట్టి వస్తున్నాం. నవిపేట్ మండలం జెన్నిపల్లిలోని అత్యంత ప్రాచుర్యం కలిగిన శివాలయాన్ని పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సందర్శించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయ విశిష్టతను పీఠాధిపతికి మైనంపల్లి వివరించారు. గ్రామస్తుల అభిష్టం మేరకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నారు. నవిపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలోని అతి పురాతన శివాలయాన్ని పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సందర్శించారు. శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ పునర్నిర్మాణం చేసేందుకు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గ్రామస్తులతో కలిసి చర్చించారు. 100 ఏళ్ల క్రితం భూకంపంతో కుంగిన ఆలయాన్ని పునర్నిర్మించేందుకు గ్రామస్తులతో చర్చించారు. ఈ నెల 14వ తేదీన శివాలయంలో పీఠాధిపతి నిద్ర చేసిన అనంతరం 15వ తేదీ ఉదయం జన్నేపల్లి గ్రామస్తుల సమక్షంలో అభిప్రాయ సేకరణ చేసి వారి అభిష్టం మేరకు ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మల్కజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు మాట్లాడుతూ మాధవానంద సరస్వతి స్వామి పీఠాధిపతి జన్నేపల్లి శివాలయాన్ని సందర్శించడం జరిగిందని, 1000 సంవత్సరాల క్రితం నుండి ఉన్న శివాలయం భూకంపంతో కుంగిపోవడంతో ఆలయ పునర్నిర్మాణం కొరకు గ్రామస్తులు ఒప్పుకుంటే నిర్మాణం చేపట్టడం జరుగుతుందని చెప్పారు. 15వ తేదీ ఉదయం 8 గంటలకు జన్నేపల్లి గ్రామస్తులు ఆలయానికి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లా తొవిట మాధవానంద స్వామివారు పీఠాధిపతి జన్నపల్లి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ 1000 సంవత్సరాల క్రితం ఏదైతే శివాలయం ఉందో అది భూకంపం వచ్చినప్పుడు, అంటే ఎవరికి కూడా తెలియదు, 1000 సంవత్సరాల కింద జరిగిన సంఘటన, మొత్తం గుడి వంగిపోవడం జరిగింది. ఆ మాధవానంద స్వామి గారు విజిట్ చేసి వారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. 14వ తేదీన జన్నపల్లి గ్రామంలో వచ్చి ఇక్కడనే నిద్ర చేసి పొద్దున గ్రామస్తులందరి సమక్షంలో అందరూ ఒప్పుకుంటే దానికి ముందుకు సాగి దాన్ని రినోవేట్ చేద్దాం, చాలా ప్రతిష్టమైన గుడిది, పురాతనమైన గుడి, దీన్ని డెవలప్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి గ్రామానికి అని చెప్పడం జరిగింది. కానీ గ్రామస్తులందరూ కూడా ఒప్పుకోవాలని చెప్పడం జరిగింది. అందుకే 15వ తేదీన పొద్దున ఉదయము 8 గంటలకు అందరూ కూడా గ్రామస్తులు ఆ గుడి దగ్గరికి రావాలి. అక్కడనే మరి అల్పాహారం కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ విభాగాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ధర్నా చేపట్టారు. నెల చెల్లించాల్సిన వేతనాలను సక్రమంగా చెల్లించకపోవడంతో తాము ఇబ్బందులకు లోనవుతున్నామని పేర్కొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బాన్స్వాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ వర్కర్ల 4 నెలల జీతాలు ఇవ్వకపోవడంతో ఆసుపత్రి ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు దుబాస్ రాములు మాట్లాడుతూ
ఇంటి అద్దెలు, పిల్లల పాఠశాల ఫీజులు, నిత్యావసర సరుకులు కొనడానికి డబ్బులు లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. తీవ్ర ఇబ్బందులకు గురై ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వీరి గురించి పట్టించుకునేవారు లేరని, వెంటనే వర్కర్ల జీతాలు చెల్లించాలని ఏఐటీయూసీ నాయకుడు దుబాస్ రాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమర్, సంతోష్, రేణుక, సాయిబాబా, సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషను, పేషెంట్ కేరు, సెక్యూరిటీ కార్మికులకు 4 నెలల నుంచి బాన్స్వాడ పట్టణ కేంద్రంలో పనిచేస్తున్నటువంటి పేషెంట్ కేరు, శానిటేషను, సెక్యూరిటీ సంబంధిత ఏజెన్సీ ద్వారా 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి దాదాపుగా 11 రోజుల నుంచి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కానీ సంబంధిత ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికులు ఈరోజు టీవీ బిల్లు కట్టలేక, డ్వాక్రా గ్రూపు బిల్లులు చెల్లించలేక, ఇంటి కిరాయిలు ఇల్లు కిరాయిలు కట్టలేక అనేక ఆర్థిక ఇబ్బందులతోటి సతమతం అవుతున్న పరిస్థితి ఉంది. పిల్లల స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. కాబట్టి 4 నెలల జీతాలు రాకపోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఈరోజు 50,000, ₹1,00,000, ₹2,00,000 జీతాలు చేసే వాళ్ళకేమో 1 తారీఖున జీతాలు పడుతూ ఉన్నాయి. కాయ కష్టం చేసే కార్మికులకేమో జీతాలు 4 నెలల నుంచి రాకపోవడం మూలంగా వాళ్ళు ఏం తినాలా, ఏం చేయాలని చెప్పేసి పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఏదైతే సంబంధిత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు స్పందించి వెంటనే కార్మికులకు 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఏఐటీసీగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆర్మూర్లో వీధి కుక్కల బెడద ఎక్కువైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కుక్కల దాడిలో చిన్నారులు గాయపడుతున్నా బల్దియా సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు చిన్నారులపై కుక్కల దాడి విషయమై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ కు డిమాండ్ తో కూడిన వినతి పత్రం అందజేశారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు, మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, జిల్లా కిసాన్ నాయకులు నూతల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని యోగేశ్వర్ కాలనీ, వెంకటేశ్వర కాలనీలో కుక్కలు స్వైర విహారం చేస్తూ చిన్నారులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయన్నారు. ఒక చిన్నారి నిజామాబాద్ లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతుందని పేర్కొన్నారు. ఇది ముమ్మాటికి గత పాలకుల నిర్లక్ష్యం అన్నారు. దీనికి అధికారుల నిర్లక్ష్యం తోడైందన్నారు. గత 10 సంవత్సరాలుగా మున్సిపల్ పాలకవర్గం అవినీతి ఎలా చేయాలి, ప్రజల సొమ్మును ఎలా దండుకోవాలి, దోచుకోవాలి అనే దానిపై దృష్టి పెట్టి ఎజెండాలో స్పెషల్ డ్రైవ్ అంటూ నిధులు మంజూరు చేసుకుని అక్రమంగా దోచుకున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని మార్చారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్, మాజీ కౌన్సిలర్ బ్యావత్ సాయి, విజయ్ ఆనంద్, జాగీర్దార్ సీను, పాన్సీను, గూగుల తిరుపతి నాయక్, ఆర్య రాజేశ్వర్, దొండి ప్రకాష్, ఉదయ్, కందేశ్ ప్రశాంత్, అనిల్, మణి, మోర్చాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణ శాఖ, భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ, మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్ వారందరి వెంట ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారికి. నిన్న రాత్రి యోగేశ్వర కాలనీ కమాన్ దగ్గర దినేష్ వాళ్ళ కుమారుడు కుక్క కాట్లకి గురవడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మనోరమ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఎంత ఘోరంగా జరిగిందంటే విషయం, ఈ చెంపలన్నీ పీక్కు తిని చేతులకి కరిచి ఒక 4గురికి గాయాలు చేసినాయి కుక్కలు. సో నేనేమంటున్నా అంటే మున్సిపల్ అధికారులకి, గతంలో కూడా ఇటువంటి విషయాలు జరిగినాయి. కుక్కలు, కోతులు ఈ బెడద జరిగితే పట్టనట్టుగా చూసుకున్నారు. అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్స్ కానీ, ఈ మున్సిపల్ చైర్మన్స్ కానీ వీళ్ళు పట్టించుకునే నాదులు లేరు. ఇప్పుడైనా స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్ రాగానే నిన్న కూడా మున్సిపల్ కమిషనర్ని చూసినాము, కొన్ని పేపర్లలో వచ్చినాయి. బిల్స్ కోసం స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి మున్సిపల్ కమిషనరే పోయి బిల్లులు వసూలు చేయడానికి వెళ్తుండు. ఇప్పుడు కనీసం ఈ అధికారులు పోతే అన్న కానీ కుక్కలు, కోతులు ఎంబట పడితే వీళ్ళకు కాపాడుకునే నాదుడు ఉండడు. మా ప్రజల్ని ఎట్లా పట్టించుకోరయ్యా, వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు పట్టించుకోరు, మీరు కనీసం మీరు పట్టించుకుంటారంటే మీరు అదే పరిస్థితి ఉంది. మీరు చేసే జాబు కన్నా కానీ, మీకు సెక్యూరిటీ ఉండేందుకన్నా కానీ, మీరన్నా కానీ కుక్కలు, కోతుల బెడదల నుంచి తప్పించుకోవడానికి ఆ బిల్లులు వసూలు ఏదందుకన్నా వీటిని నివారించండి. ఒక విషయం క్లియర్గా చెప్తున్నాం కమిషనర్ గారికి, ఈ స్పెషల్ ఆఫీసర్ గారికి, ఒకవేళ ఈ కుక్కల బెడద, కోతుల బెడద అతి తొందరగానే చర్యలు తీసుకోకపోతే మాత్రం బిల్లులు కట్టడానికి వస్తే ఏ ఒక్కరు కూడా మున్సిపల్ పరిధిలో చట్టపరమైన ఎలాంటి బిల్లుల్ని కూడా కట్టరు. ఎందుకంటే మౌలిక వసతులు కల్పించినప్పుడు మీకేం హక్కు ఉంటుందండి? మీరు ఎట్లా అడుగుతారు బిల్స్ వచ్చి?
ఎవ్వరు కూడా కట్టడానికి వీల్లేదు. ఘంటాపదంగా చెప్పండి మీ ఇంటి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వర్గీకరణలో రాష్ట్రం అనుసరిస్తున్న తీరును తప్పుపడుతూ మందకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 1,00,000 గొంతులు 1000 డప్పుల కార్యక్రమాన్ని ఈ నెల 7న నిర్వహించ తలపెట్టింది. వర్గీకరణ విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. ఆగస్టు 1, 2024లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు ఆయా రాష్ట్రాల పరిధిలో ఏబిసిడి వర్గీకరణ చేపట్టాలని తీర్పునిచ్చింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం సై అంది. కానీ వర్గీకరణ విషయంలో జాప్యం కావడంతో మందకృష్ణ మాదిగ 1,00,000 గొంతుకలు 1000 డప్పులతో హైదరాబాద్ నిరసనకు పిలుపునిచ్చారు. కాగా సర్కార్ నిర్ణయంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు అనే విషయం తెలియజేస్తామని ఎంఆర్పీఎస్ నేతలు చెప్పారు. జిల్లాలో బాల మహానాడు టీం ఆధ్వర్యంలో ఏదైతే ఈ ధర్నా చౌక్లో మరి 4వ తారీఖు అంటే మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు రోజు మంత్రివర్గంలో మరి అసెంబ్లీలో ఎస్సీల వర్గీకరణ విషయంలో మరి షేక్ కమిషనర్ గారు ఇచ్చిన వేదికను మరి వెంటనే మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని ఆమోదించి మరి అసెంబ్లీలో పెట్టి మరి మాలలకు 5% మరి ఇవ్వడము చాలా శోచనీయము. ఏదైతే మీ లెక్కల ప్రకారమే మరి 17% 43 ఉన్నదని మీరే చెప్తున్నారు. మరి 18%ను మీరు పెంచి మరి దీన్ని రిజర్వేషన్లు మీరు కేటాయించవలసింది ఉన్నా మీరు ఒక్క మేధావి వర్గాన్ని అటు మాలల మేధావులను కానీ మాదిగ మేధావులను కానీ మరి ఇతర మేధావులతో ఎవరితో మీరు సంప్రదించకుండా అడా ఉడిన కమిషన్ ఇవ్వగానే వెంటనే మీరు ఈ యొక్క రిజర్వేషన్లను మీరు ప్రకటించారు. ఏదైతే 2011 లెక్కల ప్రకారం జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటూ అప్పుడు మరి మాలలకు 6% ఉండే, మరి ఎంఆర్పీ వాళ్ళకు 7% ఉండే. మరి ఈరోజు మరి మాలలు ఈ యొక్క రాష్ట్రంలో తక్కువైపోయినరా 5% చేసినావు, మరి వేరే వాళ్ళకు మరి 9% చేసినావు. ఇదంతా తప్పుడు లెక్కలు ఉన్నాయి కాబట్టి వెంటనే దీన్ని మీరు రద్దు చేసి మళ్ళీ దీని విషయంలో పునరాలోచన చేసి మరి ఏదైతే రిజర్వేషన్లను 18% పెంచి దీన్ని చేయవలసిందిగా జిల్లా మాలమానాడు సంఘం టీంను కోరుతుంది. లేని ఏడల మాలలు మీకు రాబోయే స్థానిక ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్తారు. అదేవిధంగా మాల సోదరులు ఎవరైతే ఎమ్మెల్యేలు కానీ ఇంకా వేరే చైర్మన్ పదవులు ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకొని మాలలకు జరిగిన అన్యాయం మీద మీరు బయటకు రావాల్సిందిగా మాలమానాడు విజ్ఞప్తి చేస్తుంది. రాని ఎడల ఈ యొక్క మీకు మనగడ ఉండదని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయాల్లో అందరూ ఆలోచించి మన యొక్క రిజర్వేషన్లు పెంచుకున్నదందుకు. పసుపు మార్కెట్ కు పేరుగాంచిన మార్కెట్ సాంగ్లీ వ్యవసాయ మార్కెట్. నిజామాబాద్ రైతులు ఇక్కడి మార్కెట్లో ధర లేకపోతే విక్రయానికి ఈ మార్కెట్ కు తరలిస్తారు. మార్కెట్ విధి విధానాలను చైర్మన్ ముప్ప గంగారెడ్డి పరిశీలించారు. మహారాష్ట్ర సాంగ్లీ వ్యవసాయ మార్కెట్ కమిటీ పర్యటనలో భాగంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, వైస్ చైర్మన్ జంగిటి రామచందర్ మరియు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సాంగ్లీ మార్కెట్ ని సందర్శించారు. అనంతరం మార్కెట్ యార్డులో ఉన్న పసుపు కళ్లాలను పరిశీలించారు. అక్కడున్న అధికారులతో అనేక అంశాల గురించి చర్చించారు నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏఎంసీ మార్కెట్ ఆఫీస్ సిబ్బంది, పాలకవర్గం మరియు సాంగ్లీ పసుపు మార్కెట్ సెక్రటరీ, డైరెక్టర్లు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఏఎంసీ సాంగ్లీ పర్యటనలో భాగంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డిని ఏపీఎంసీ సాంగ్లీ డైరెక్టర్ సంగ్రామ్ పాటిల్ ఘనంగా సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. పనిచేసే ప్రదేశంలో లైంగిక వేధింపులకు గురి చేస్తే ఫిర్యాదు చేయాలి. చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా జడ్జ్. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచేందుకు ఇన్స్పైర్. అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతిబింబించాలని సూచన. మిసైల్, శాటిలైట్, చంద్రయాన్, ఆర్యభట్ట ఉపగ్రహాల ప్రదర్శన. తెలంగాణలో విద్యారంగం కుంటుపడిందని బీజేపీ ఆరోపణ. పట్టభద్రుల ఉపాధ్యాయుల ఏజెన్సీలను గెలిపించాలని విజ్ఞాపన.
కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని డిమాండ్. ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా. గ్రామస్తులు అనుమతిస్తే శివాలయ పునర్నిర్మాణం చేపడతాం. శతాబ్దాల ప్రాచుర్యం కలిగిన ఆలయాన్ని సందర్శించిన మాధవానంద సరస్వతి, మైనంపల్లి హనుమంతరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.